ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చూస్తే ఐ థింక్ పౌల్ట్రీ ఇండియా కూడా అంటే సాధారణంగా పౌల్ట్రీ ఇండియా వారు కోళ్ల ఫారంలో కోళ్లను పెంచుతుంటారు. అంటే బ్రాయిలర్ కోళ్ల మీద వాళ్ళ వ్యాపారం ఆధారపడి ఉంటుంది. కానీ విద్యారంగంలో కావాల్సింది బ్రాయిలర్ కోళ్ళు కాదు, వేట కోళ్ళు కావాలి. ఆ విధమైన చక్కని కోళ్లను మనం తయారు చేయాలి మన విద్యా సంస్థల్లో. ఎందుకంటే చాలా చోట కామెంట్ ఏముందంటే ఈ మధ్య బ్రాయిలర్ కోళ్లను తయారవుతున్నారు మన విద్యా సంస్థల్లో అని. హారిజాంటల్ ఎడ్యుకేషన్ నుంచి వర్టికల్ ఎడ్యుకేషన్గా మారిపోయింది మన దాంట్లో. సో అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలని ఆలోచించడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా అనేక విద్యా సంస్థల్లో మనం పిల్లలను సాక్షరులుగా తయారు చేసి పంపిస్తున్నాం, విద్యావంతులుగా తయారు చేయట్లేదన్నది నా ఆవేదన. జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే మాట్లాడారు. అందుకనే సాక్షర అన్న పదాన్ని ఒక్కసారి తిరిగి రాస్తే రాక్షస అవుతుంది అది. సో కేవలం సాక్షరులను మాత్రమే మనము విద్యా సంస్థల్లో తయారు చేసి వాళ్ళను సమాజాన్ని మీద పంపిస్తే కూకట్పల్లిలో జరిగిన సంఘటనలో మనం చూస్తున్నాం. క్రైమ్ ఎంతగా పెరిగిపోయింది సమాజంలో మనం చూస్తున్నాం. ఆర్థిక నేరాలు ఎన్ని పెరిగిపోయాయో మనం చూస్తాం. వీటన్నిటిలో చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట చదువుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. మరి ఒక మ్యాన్ మేకింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచించాలి. ఒక వ్యక్తి నిర్మాణం విద్యా సంస్థల్లో ఎందుకు జరగట్లేదు అన్నది మనం ఆలోచించాల్సిన అంశం. మనం ఎప్పుడూ కూడా మార్కులు, గ్రేడ్లు వీటి మీదే ఉంటున్నాము, కానీ ఒక వ్యక్తి నిర్మాణం విద్యా సంస్థల్లో జరుగుతుందా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలించడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ మనం కేవలం మన కాఫీ టేబుల్ బుక్ గురించి కాదు. ఎందుకంటే కాఫీ టేబుల్ బుక్ అన్నది సర్వసాధారణంగా క్యాజువల్ విషయాల మీద కాఫీ టేబుల్ బుక్కులు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఒక చాలా సీరియస్ అయిన విషయం మీద ఈరోజు ఇక్కడ కాఫీ టేబుల్ బుక్ రిలీజ్ అవుతుంది. అది కూడా విద్య లాంటి విషయం మీద కాఫీ టేబుల్ బుక్. కాఫీ జనరల్గా మనకు స్టిమ్యులస్ని ఇస్తుంది, ఒక స్టిమ్యులేట్ చేస్తుంది. మేము కూడా ఇందాక వచ్చినప్పుడు మురళీమోహన్ గారు నేను ఇక్కడ కాఫీ తాగాము. సో స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ కాఫీ టేబుల్ బుక్ కూడా మనుషుల్ని స్టిమ్యులేట్ చేయాలి అని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. ఇట్ షుడ్ గివ్ స్టిమ్యులేషన్ టు ది పీపుల్. అందువల్ల కేవలం ఎక్కడ చదవాలి అని మాత్రమే కాకుండా ఏం చదవాలి అన్నది కూడా మనం నేర్చుకోవాలి. ఆ విధమైన విద్యార్థులను మనం తయారు చేయాలి అని